వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పండు తెలుగు పెద్దందరూ కూడా ఆహ్వానం పెరుగుతూ హ్యాపీ న్యూ ఇయర్ 2026 గురించి ఈరోజు న్యూమరాలజీ ప్రొడిక్షన్స్ ఉంటాయి. కేవలం డేట్ ఆఫ్ బర్త్, ఓన్లీ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ప్లీజ్ అని ఒక బుక్ రాశాను. ఇక దీంట్లో మీకు జాతకాలు మొత్తం డేట్ ఆఫ్ బర్త్లు ఇవి ఏవి అవ్వక్కర్లేదు, ఓన్లీ మీ డేట్ ఆఫ్ బర్త్. దీంట్లో మీకు ప్రయోజనం ఏంటంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు ఎప్పుడంటే సార్ మిగతా తెలియదు కానీ డిసెంబర్ 6వ తారీఖు లేదా జనవరి తారీఖు బర్త్డే, మీ బర్త్డే తెలిస్తే చాలు. ఏంటి ఆ బర్త్డే, ఎవరి 4వ నెంబర్ వాళ్ళు అంటే నెంబర్ 4 వాళ్ళ గురించి ఈ వీడియో. ఎవరా నెంబర్ 4 అని అంటే 4th పుట్టిన వాళ్ళు కానీ 13th కానీ 22 కానీ లేదా 31st. మళ్ళీ ఒకసారి 4వ తేదీ 13వ తేదీ 22 31 ఈ తేదీలు జన్మించిన వాళ్ళని ఏమంటారంటే 4వ తేదీ సంబంధించిన వాళ్ళు అవుతారు. ఈ సంవత్సరం వాడికి ఎలా ఉంటుంది అని అంటే గత సంవత్సరం 24, 25లో కొన్ని ప్లాన్ వేసి ఉంటారు, అవి ఎగ్జిక్యూట్ చేసి ఉంటారు, కష్టపడి ఉంటారు, కానీ ఇంకా మీకు ఫలితాలు దక్కకుండా ఈ సంవత్సరం ఈ 4వ నెంబర్ వాళ్ళతో కూడా ఫలితాలు వచ్చేస్తాయి. అవన్నీ కూడా ఫలితాలు దగ్గరలో ఉంటాయి. టిప్ ఏంటి, టిప్తో సహా చెప్తాను. టిప్ ఏమిటంటే ఇది వరకు వచ్చాయి, ఇప్పుడు వస్తే చాలు కదా. పోయిన సంవత్సరం అనుకున్నాను వచ్చి ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఓకే. ఒక ఉద్యోగం రావాలి, ఓకే. నెలకు ₹1,00,000, ఓకే. కానీ ఈ సంవత్సరం మళ్ళీ కూడా ఎట్లా వచ్చింది చెప్పి ఈ సంవత్సరం కూడా ఇంకో 2 లక్షలు, ఇంకో 2 ఏళ్ళు ఇది కూడా. ఎందుకు చెప్తున్నానంటే నెంబర్ 4 వాళ్ళకి అధిపతి ఎవరంటే రాహు. ఆయన ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు, మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా టెంప్ట్ చేస్తారు, ఇంకా 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 అంటారు. ఆ ఎక్స్ట్రాలు వదిలేసి పోయిన సంవత్సరం జరిగేవన్నీ కూడా దాన్ని ఆశ్రయించండి. ఈ సంవత్సరం కూడా ఒక మినిమం లెవెల్లో పోతే మటుకు అది ఇది కలిపి సంవత్సరం అంతా బాగుంటుంది. ఎవరెవరికి బాగుంటుంది దీంట్లో 4వ తేదీ వాళ్ళకంటే ఏ రంగాల్లో బాగుంటుంది. ముఖ్యంగా 4వ తేదీ వాళ్ళంతా కూడా కింది స్థాయిలో ఉంటారు. ఏది బ్యాంకుల్లో కానీ ఆఫీసులో కానీ అక్కడ కానీ లోవర్ మిడిల్ క్లాస్ దాంట్లో ఉంటారు. ఇప్పుడు బ్యాంక్ అయితే క్యాషియర్ లేదా అకౌంటెంట్ ఇలాంటివి ఉంటాయి అక్కడి నుంచి. లేదా ప్రైవేట్ దాంట్లో పనిచేసే అత్యధిక మంది ఉంటారు. 30% గవర్నమెంట్లో ఉంటే మిగతా 60-70% ప్రైవేట్ దాంట్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఒకటి కమింగ్ టు బిజినెస్కి వచ్చేటప్పటికి ఒక్క మాటలో చెప్పాలంటే కమిషన్ ఓరియంటెడ్ డిస్ట్రిబ్యూటర్స్, ఏజెంట్స్, ఎల్ఐసి ఏజెంట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, లైసెన్స్ ఆఫీసర్స్, మీడియేటర్. అంటే మీరు ఏ సంస్థ మీరు పెట్టుబడి పెట్టకుండా సంస్థ వేరే, ఇక్కడ కస్టమర్, ఇన్నిటి మధ్యలో యూ ఆర్ ద బ్రిడ్జ్. ఇలాంటి బోర్డర్ ఉన్న ఏజెన్సీస్. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అంతా ఇదే. ఆన్లైన్లో మొత్తం మెయిన్ సోర్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇటు కస్టమర్స్ ఉంటారు, వీళ్ళ మధ్యలో ఒక యాప్ క్రియేట్ చేసుకుని బిజినెస్ చేస్తారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే గత సంవత్సరం కూడా చెప్పాను, యుఎస్ కానీ యూకే కానీ ఫారిన్ కంట్రీస్లో కోవిడ్ అప్పుడు చాలామంది ఐటీ వాళ్ళు బిజినెస్ పేర్లు పెట్టినారు కంపెనీకి. వీళ్ళు ఏం చేస్తారనుకున్నారు, డబ్బా అక్కర్లేదు సార్, గోడౌన్ అక్కర్లేదు అన్నారు. అంటే ఒక యాప్ క్రియేట్ చేసుకొని యాజ్ ఏ మీడియేటర్గా. సో ఇది కూడా మీకు ఒక కొత్త ఆలోచన ఇస్తున్నాను దీంట్ నుంచి. అప్పుడు పెట్టాను, సంస్థలు బాగా నడుస్తున్నాయి. సో అలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఏజెన్సీ మీడియేటర్గా ఉండి చేసే వృత్తులందరూ కూడా బాగుంటుంది. ఈ సంగతి మీకు తెలియకపోవచ్చు కాబట్టి ఓహో అది కూడా చేయొచ్చా. ఈ పాయింట్ చెప్తే ఏమవుతుంది, చాలామంది ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నేర్చుకున్నాడు, జాబ్ రావట్లేదు. జాబ్ అంటే ఏ గవర్నమెంట్నా దేశంలో అందరు నిరుద్యోగులకు ఇవ్వలేదు. అది లెట్ ఇట్ బి ఎనీ గవర్నమెంట్. కాబట్టి దానికోసం ఎదురు చూసే బదులు ఈ నెంబర్ 4 వాళ్ళు సొంతంగా మీరు చిన్న బిజినెస్ షాప్ అయినా పెట్టుకోండి, కమర్షియల్ పెట్టుకోండి, తక్కువ పెట్టుబడితో పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో మీకు ఎలా ఉంటుంది అంటే ఒక 50-100 ఎకరాల వాళ్ళు కొనుక్కొని మొత్తం ప్లాటింగ్ చేస్తారు. ఈ నెంబర్ 4 వాళ్ళు చేయొచ్చు, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు నెంబర్ 4. మీ దగ్గర అది లేదు, జస్ట్ ఆ ప్లాట్ చేసిన తర్వాత ప్లాట్లు అమ్మేస్తారు మీరు. ఆ ఏజెంట్ కొని ఒకళ్ళు కస్టమర్ దగ్గర ప్లాట్లు అమ్మేస్తారు, యూ విల్ గెట్ ద కమిషన్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదనమాట. ఇట్లా మీకు క్రియేటివ్ ఐడియాస్ ఇస్తున్నాను కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు కూడా సంవత్సరాలు చేసుకోవచ్చు, ఉంటే మీరు పెద్దవి చేసుకోవచ్చు. సొంత వ్యాపారాలు బిజినెస్లు చేసేవాళ్ళు అత్యధిక శాతం దీంట్లో ఉంటారు. కాబట్టి ఈ ఇయర్ మీకు ఎప్పుడూ లేనిది ఇక్కడ కొంచెం లక్ కూడా కలిసి వస్తుంది. కొంచెం 3 and 4 దీంట్లో ఉంది కాబట్టి యు ఆర్ ఆల్రెడీ నెంబర్ 4. కాబట్టి ఈ 2 నెంబర్లు దీంట్లో ఉన్నాయి. 4వ నెంబర్ వాళ్ళందరూ కూడా అటు స్త్రీలైనా పురుషులైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం ప్రైవేట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇండిపెండెంట్ దీంట్లో ఏది బిజినెస్ చేసేవాళ్ళు, ఏది కమిషన్ ఓరియంటెడ్ మీట్ చేసే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఏజెన్సీస్, డిస్ట్రిబ్యూటర్స్ ఇట్లాంటి పేర్లు చాలా ఉన్నాయి. మీడియేటర్ లేదా కమిషన్ టైప్ అంటే అన్ని దీంట్లో వచ్చేస్తాయి. ఒకప్పుడు లేదు, అందులో చాలా వచ్చాయి అన్నమాట. వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఇంకోటి ఈ నెంబర్ 4 వాళ్ళకి ఆరోగ్యం కూడా చెప్పాలి. ఎందుకంటే రాహు అధిపతిని వాళ్ళకి ఎప్పుడు ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 35 దాటిన తర్వాత వీళ్ళకి షుగర్ సిమ్టమ్స్ కానీ లేకపోతే వాళ్ళ కొంచెం ఏది ఎప్పుడు అనీజినెస్ కానీ చేస్తే ఒక్కసారి
రాత్రికి బట్టి పని చేయటం ఉంటుంది. ఒక్కసారి చూస్తే 3 రోజులు ఇంట్లో పడుకుంటుంటారు. సో అలసట అన్నది వీళ్ళకి ఉంటుంది. ఎక్కువ శ్రమ పడతారు వీళ్ళు కాబట్టి ఉంటుంది. ఆరోగ్యంలో కొంచెం రావచ్చు. కానీ ఈ సంవత్సరం నెంబర్ 1 మీకు ఫ్రెండ్లీ కాబట్టి ఈ సంవత్సరం మటుకు మీకు ఈ సంవత్సరం మొత్తం అంతా చాలా బాగుంటుంది. మరి సార్ సంవత్సరం మొత్తం అంటే జనవరి డిసెంబర్ దాకా ఉంటుందా? ఏమన్నా కొన్ని లక్కీ మంత్స్ కూడా ఉన్నాయా? లక్కీ ఇయర్లో మంత్స్ కూడా ఉన్నట్టు ఎస్ ఉన్నాయి. న్యూ ఇయర్ స్టార్టింగ్ జనవరి నుంచే మీకు బాగుంటుంది. జనవరి 4th నుంచే బాగుంటుంది. నెంబర్ 4 కాబట్టి. మరి ఫస్ట్కి అంటే మీరు సెకండ్కి చూస్తారు సార్ నిన్న ఫస్ట్ అయిపోయింది, సెకండ్, థర్డ్ 3 అయింది సార్ న్యూ ఇయర్ అయిపోయింది అని నెంబర్ 4 ఆడతారు. వద్దు, 4th నుంచి మెల్లగా స్టార్ట్ అవుతుంది. జనవరి తర్వాత మళ్ళీ ఏప్రిల్ నెల ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మీకు జూలై ఉంటుంది. జూలై తర్వాత మీకు అక్టోబర్ కూడా ఉంటుంది. ఈ 4 మాసాలు మీకు బాగుంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒకసారి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ 3 వీడియోలు అయిపోయి ఇప్పుడు నెంబర్ 4 వాళ్ళు చెప్పింది 4 వీడియోస్. మీ కుటుంబంలో ఉన్న కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఇది ఇయర్ చాలా క్లుప్తంగా టూకీగా ఓన్లీ పాయింట్ చెప్పాను కాబట్టి వాళ్ళు కూడా చూసుకుంటారు. కోసం మెరిపి ఏంటంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ దాన్ని ఫార్వర్డ్ వచ్చి మీ ఇంట్లో వాళ్ళు కూడా 10 మంది చూసుకోవచ్చు. ఈ వీడియో ప్లేలిస్ట్ వాళ్ళ ఉపయోగం ఏమిటో తెలుసా? మీరు ఇప్పుడు మీరు వినేవాళ్ళందరూ ఏదో ఒక నంబర్, మీరు నెంబర్ 1 or 3 అయి ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కాదు కదా, అందరూ ఒక తేదీలు పుట్టిన వాళ్ళు ఉంటారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ కావాలంటే ఈ ప్లేలిస్ట్ కొట్టారంటే అందరూ దీంట్లో వస్తాయి. హాయిగా న్యూ ఇయర్ రోజు చక్కగా మీ దాంట్లో ఎట్లా కొత్త బట్టలు కొంటారో ఏం చేస్తారో తర్వాత ఇది ఒక 10-15 నిమిషాల వీడియో ఉంటుంది. యూట్యూబ్ అంటే తెలుసు కదా, 50 minutes కనుక వింటే యూ ఫీల్ నిజంగా అబ్బా ఈ సంవత్సరం నాకు బాగుంది అనుకోవాలన్నమాట. సో మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ నేను భరత్ భూషణ్, ముదిగొండ గోపీకృష్ణ, మీ న్యూమరాలజిస్ట్.